ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సందర్భములో జూన్ మాసపు వాగ్దానము ద్వారా మిమ్మల్ని అందరినీ సందర్శించడంలో క్రీస్తునందు చాలా సంతోషిస్తుంటున్నా. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కాదు? ప్రభువు నమ్మదగిన వాడు. గడిచిన 5 మాసములు ప్రభు మనలంతో కనికరించి కాపాడి నూతన మాసమైన ఈ 6వ మాసాన్ని ప్రభు మనకు దయచేసినందుకు దేవునికి మాత్రమే కృతజ్ఞతను మనము చెల్లించ రుణపడిన వారమై ఉంటున్నా. ఈ జూన్ మాసానికి కూడా కావలసిన వాగ్దానాన్ని మీతో కలిసి ధ్యానించి మరి బలపరిచి నేను కూడా బలపడి దేవుని నామాన్ని కనపరచుటకు ఆయుధపడి కొన్ని మాటలు మీ ముందు తెలియపరచాలని ఆశిస్తుంటూ ఉన్నా. ఈ యొక్క జూన్ మాసానికి ప్రభు మనకిచ్చిన వాగ్దానము ఏమిటంటే 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనము. 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధక మగును. అవును, నిజంలోనే ప్రియులారా, ఎప్పుడైతే పూర్ణమైనది వస్తుందో పూర్ణము కానిది నిరర్ధక మగునని లేఖనంలో చదువుతూ ఉంటున్నాం. ఒకవేళ ఈ 5 మాసములు అనేక విధములైనటువంటి మరి కష్టాలలో, కొరతలలో, ఇబ్బందులలో ఒకవేళ ఉండొచ్చు. కానీ ఈరోజు మనము దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానిస్తుంటూ ఉన్నాం. మీ 5 మాసముల్లో ఉన్న కొరతలను ఈరోజు ఈ వాగ్దానము ద్వారా దేవుని దగ్గర మనం సమీపించి వేడుకుంటే ఈ కొరతలన్నింటినీ తీసివేసి దేవుడు మనకందరికీ కూడా సమృద్ధిని మనకు దయచేసే దేవుడుగా వచ్చి ఉంటున్నా. కాబట్టి వాక్యాన్ని లేక వాగ్దానాన్ని మనం ఈరోజు ఉదయకాల సమయమున ధ్యానిద్దాం. మనకందరికీ పరిచయమైన భాగము సారపాద్ అనేటువంటి ఒక ఊరిలో వెధవరాలు ఉంటున్నా. ఆమెకున్నటువంటి పరిస్థితిని బట్టి ఏమీ లేని స్థితిలో ఉండిపోతున్నా. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనములో మనము ఈ మాటలను మనము చూస్తుంటూ ఉన్నాం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాతే ఆ ఇంటి యజమానుడైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణం నిలబజాలనంత వ్యాధి గలవరాడయ్యను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చుతావా అని ఈ మాటలో సంభాషణ మనం గమనిస్తుంటూ ఉన్నాం. ఈ యొక్క సారాంశం ఏంటంటే, ఆమెకున్నటువంటి పిండి నూనె కొద్దిగే ఆ కొంచెమును దైవజనుడి చేతిలో పెట్టా. దైవజనుడి మాటకు లోబడ్డా, దేవుని వాక్యానికి లోబడ్డా. తద్వారా కలిగిన ప్రయోజనం ఏంటంటే, ఆమెకి కావలసిన సంపూర్ణమైన దీవెనలు, ఆశీర్వాదాలు నా ప్రభు వారికి దయచేసిన వారుగా ఉంటున్నా. ఈరోజు ఒకవేళ నీకున్న కష్టాలలో, నీకున్న ఇబ్బందులు, నీకున్న పోరాటములు, నువ్వు సతమతం అవుతున్న పరిస్థితులలో దేవుని వాక్యానికి లోబడితే, దేవుని మాటలకు లోబడితే నిజములనే ప్రభువు నమ్మదగిన వాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. నీ జీవితంలో ప్రభు ఇచ్చిన మాటలు నెరవేర్చునుగాక. నీకేదైతే కొద్దిగా ఉందనుకుంటున్నావో, కొంచెముగా ఉందనుకుంటున్నావో, లేదనుకుంటున్నావో, ఇక కుదరదు అనుకుంటున్నావా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవునికి నువ్వు లోబడితే నా ప్రభువు నమ్మదగిన వాడు నీ కొరతలను దూరము చేసి నిన్ను సమృద్ధిగా చేయునుగాక. ప్రత్యేకంగా ఈరోజు ఇంకొక మాట కూడా మనం ఇందులో ధ్యానించుకోవాలి. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట మనం గమనిస్తుంటూ ఉన్నాం. అక్కడ ద్రాక్షారసం అయిపోయేది. ద్రాక్షారసం అయిపోయిన సందర్భాలలో వారు మరి ప్రభు దగ్గరికి వస్తుంటున్నా. మరి ద్రాక్షారసము కొదువైపోయా. ప్రభు అంటున్నాడు, అన్ని తొట్టుల నీళ్లు ఫిల్ చేయండి, నింపండి అని చెప్పా. వాళ్ళు నింపారు. మనకు జరిగిన అద్భుతం తెలుసు. ప్రభు ఆశ్చర్యకరంగా దాన్ని మార్చా. ఈరోజు ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి అంత ఖాళీ అయిపోయేదేమో, బొత్తిగా లేకుండా పోయేదేమో. సారపాదు వెదరాల దగ్గర కుండలో కాస్తన కొంచెమన్నా పిండిను నూనె ఉన్నది. ఇప్పుడైతే కానాడులో పూర్తిగా లేదు. అయినా వాక్యమైనటువంటి నీరును ప్రభు మాట విని వారు నింపారు. దేవుడు ఒక అద్భుతాన్ని చేశా. ముందున్నటువంటి ద్రాక్షారసమే కన్నా
ఇప్పుడున్న ద్రాక్షారసము మహారుచికరమైనటువంటి ద్రాక్షారసాన్ని ఆ దినముడు అక్కడ మనకు దయచేశా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం నా వాగ్దానము ద్వారా మనం నేర్చుకోవడం ఏంటంటే, నీవు దేవుని మాటకు లోబడితే నీకు ఆహార కొరత, లేదంటే నీకు ఒకవేళ ఆర్థిక ఇబ్బంది, నీకేదన్నా ఉంటే నువ్వు దేవుని మాటకు లోబడితే ప్రభువు దాంట్లో సమృద్ధినిచ్చే దేవుడు. రెండవది, ఒకవేళ నీకున్న పరిస్థితులు ఏదైనా తక్కువై ఆశీర్వాదము లేదా నీలో కావలసిన దీవెనలు ఇంకేమైనా తక్కువైతే, ఏ రీతిగా ద్రాక్షారసములో ఉన్నటువంటి రుచిని దేవుడు తిరిగి వారికి ఇచ్చారో, అదే రకంగా ఏదైతే నువ్వు కోల్పోయినవన్నిటినీ యేసు నామమున నువ్వు పొందుకుందువుగాక. వాక్యాన్ని వినడము ద్వారా, లోబడము ద్వారా, స్వీకరించడము ద్వారా నువ్వు కోల్పోయిన సమస్తమును నా ప్రభువు నీకు దయచేయునుగాక. ఒకవేళ ఈ మాసములో ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఏం చేయాలని కన్ఫ్యూజన్ ఉన్నది, ఏం చెయ్యాలా నాకు ఆలోచన లేదు, నాకు చాలా ఇరిటేట్ గా ఉంటున్నది, నేను అది చెయ్యాలనా ఇది చెయ్యాలనా అని రకరకాలైన ప్రశ్నార్థకముతో ఈ మాసాన్ని ప్రారంభించావా? అందుకే మనం యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తుంటున్నా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. కాబట్టి ఈరోజు నువ్వు ఈ మాసంలో ఏదైనా చేయాలనుకుంటున్నావా? ఏం చేయాలని కన్ఫ్యూషన్తో, బాధతో, కష్టములో ఎట్లా నడుచుకోవాలని తెలియలేదా? ఏమీ లేదు. ఈరోజు ప్రభు దగ్గర ప్రార్థన పూర్వకంగా ఏం చేయాలని జ్ఞానాన్ని ఇవ్వను ప్రభు అడిగితే నీకు కావలసిన జ్ఞానాన్ని నా ప్రభు నీకు దయచేయను గాక. కాబట్టి ధైర్యంగా ఈ మాటలు చెప్పగలము. ఇప్పుడు మనము నేర్చుకున్న ప్రకారముగా, ఈ మాటల ప్రకారముగా, మనకిచ్చిన వాగ్దాన ప్రకారముగా 1వ కొరింథీ పత్రిక 13:10 వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు, ఏది పూర్ణమైనప్పుడు? ప్రభు అయిన యేసు యొక్క మాటలు, ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క ఆశీర్వాదం మన దగ్గరికి వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగును. కాబట్టి ఆహార కొరతున్నదా? సారపతి విధురాలకు జరిగిన అద్భుతము నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తా. రెండవదిగా, ఒకవేళ నీకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కోల్పోయి ఏమీ లేని వ్యక్తిగా ఒట్టి చదువుతుంటున్నావా? ఆ యొక్క ద్రాక్షారసం ఉన్నటువంటి ఆ యొక్క పాత్రను ఏ రీతిగా నింపారు, దేవుని వాక్యం చేత హృదయాన్ని నింపితే ముందున్న ఆశీర్వాదాన్ని కన్నా రెండవ ఆశీర్వాదము మహా రుచికరముగా దేవునికి దయచేస్తా. ఈ యొక్క మాసములో నువ్వు చేయాల్సినది కన్ఫ్యూషన్ అయి ఏం చేయాలనో తోచక ఇబ్బంది పడుతున్నావా? యాకోబు పత్రికలో మనం చదివినట్టుగా జ్ఞానము కొదువైతే దేవుణ్ణి అడగదాం, దేవుని జ్ఞానాన్ని మనకిస్తా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో ఉంటున్నా ఒకటి మాత్రం నమ్ము, మనకు దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని. పూర్ణమైనది ఏది పూర్ణము? దేవుని వాక్యము పూర్ణమైనది. వచ్చినప్పుడు పూర్ణము కాని మన మనసులను దేవుడు నిరంతరంగా మార్చి ఈ మాసం అంతటిని, ఈ నెల అంతటిని, రానున్న దినములంతటిలో ఏది కొదువు లేకుండా యేసు నామమున సమస్తమును సమృద్ధిగా దేవుడు దయచేయును గాక, సంపూర్ణముతో నింపును గాక. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలో నీకున్న సమస్తమును సంపూర్ణము దేవుడు మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ మాసపు వాగ్దానముతో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నాతో పాటు తల నుంచి ప్రార్థించుకుందామా? మనం ప్రార్థించినప్పుడు ప్రభు కార్యాలు చేసే దేవుడు. ఒక్కసారి తల నుంచి ప్రార్థించుకున్నా. తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్ర. వాక్యము చెప్పినట్టుగా ప్రభువా, మీరు పూర్ణమైనది మాలో ఉన్నప్పుడు పూర్ణము కానిది ప్రభువా మమ్మల్ని నుండి విడిపోతుందని ఈ రోజు, ఈ మాసానికి కావలసిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మాకు కొరతలలో ఉంచి సారపాత వేరే వాళ్ళ జీవితంలో మీరు చేసిన అద్భుత ప్రకారము మీ వాక్యము చేత మేము కూడా అద్భుతం పొందుకోవడానికి తండ్రి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు ఆయన, ఒకవేళ మేము ఉన్నది అన్ని కోల్పోయి ఏ రీతిగా కానాను వివాహములో ప్రభువా ద్రాక్షారసము కొదువైనప్పుడు, మీ మాటకు లోబడినప్పుడు ముందున్న ద్రాక్షారసము కన్నా ఇంకను ప్రభువా శ్రేష్టమైన రుచికరమైనటువంటి ఆ యొక్క ప్రభు ద్రాక్షారసం పొందుకున్నారు. మేము కూడా మా జీవితంలో కోల్పోయినవన్నిటినీ యేసు నామమున మేము పొందుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఒకవేళ మాకు జ్ఞానము కొదువై ప్రభువా మేమేమి చేయాలని తోచగా వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మాకు జ్ఞానం ఇచ్చే దేవుడు. ఆ రీతిగా మేము ఈ మాసాన్ని ప్రభువా ఆశీర్వాదకరముగా, జయవంతముగా, దీవెనకరముగా మాకు మార్చి ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. దేవుడు తాము మనలందరూ దీవించును గాక, మిమ్మల్ని అందరినీ దేవుడు కనికరించును గాక, ఆమేన్.